మీకు బ్రేక్ఫాస్ట్లోకి సాంబార్ అంటే ఇష్టమా, చట్నీ అంటే ఇష్టమా కామెంట్ పెట్టండి. మా ఇంట్లో అయితే ఇడ్లీ దోశ చేస్తే కంపల్సరీ సాంబార్ చేయాల్సిందే, అది కూడా హోటల్ స్టైల్ సాంబార్. హోటల్ స్టైల్ సాంబార్ కోసం కుక్కర్లో కందిపప్పు, పెసరపప్పు వేసుకుని కడిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, నీళ్లు పోసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాన్ వేడి చేసుకుని ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, బియ్యం, మిరియాలు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేసుకుని వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పాన్ లో ఆయిల్ వేసుకుని, నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ గానీ మినరల్ ఆయిల్స్ గానీ కలపని ప్యూర్ వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని ఉడికించి మ్యాష్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. బాగా కలిపి చింతపండు పులుసు, ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కావలసినన్ని వాటర్ పోసుకుని ఉప్పు, బెల్లం వేసుకుని బాగా మరిగించాలి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఇడ్లీ దోశల్లోకి సూపర్ కాంబినేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవడం మర్చిపోవద్దు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. హోల్సమ్లో ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు.